అది నేను చెప్పలేనండి. ఇప్పుడు డాక్టర్లు కానీ ఆ పోలీస్ యంత్రాంగం కానీ అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. తిమ్మి బమ్మి అయ్యే అవకాశాలు ఉంటాయి, యథార్థంగా రిపోర్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో దాన్ని నేను ప్రిడిక్ట్ చేయలేను. కానీ మేమందరం ఆశించేది ఏంటి అంటే యథార్థంగా నిజంగా రిపోర్ట్ అనేది రావాలి. అది వస్తే క్రైస్తవులకు సంతోషం అండి. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి అజయ్ పాస్టర్ అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి మన సతీసాయి గారు అని చెప్పేసి అంటున్నారు. మెయిన్ ఇప్పుడు మామూలుగా ఎవరైతే ఫేమ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేస్తా ఉన్నట్లు కూడా కొంతమంది న్యూస్ లో సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతూ జరుగుతుంది. దాని గురించి అజయ్ పాస్టర్ గారిని కూడా చంపుతాను బెదిరింపులు వస్తున్నాయని వింటున్నాము. మరి నిజంగా ఈ సేవకులందరూ కూడా అండి ఈ సోషల్ మీడియాలో మేము ఒంటరిగా ప్రయాణిస్తాము ఇలాంటి ఏమి చెప్పకూడదండి. మా క్రైస్తవ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు సోషల్ మీడియాలో అన్ని చెప్పుకోబాకండి. ఎందుకు మిమ్మల్ని మీరు ఈ రీతిగా వారి చేతిలో పడడం? కాబట్టి ఆ పాస్టర్ అజయ్ గారైనా ఇంకెవరికైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా దేవుడిని నమ్ముతున్నాము, దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు. కానీ మన బాధ్యత మనవంతుగా మనం కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. సోషల్ మీడియాలో దయచేసి నేను ఒక్కడనే వెళ్తాను, ఒక్కడనే తిరుగుతాను, వెహికల్ మీద వెళ్తాను, 2 వీలర్ ఇలాంటి మాటలు మాత్రం చెప్పబాకండి.